ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ నేను డాక్టర్ గోవింద్ కన్సల్టెంట్ బ్యూరో ఫిజిషియన్. సో ఇక్కడికి వచ్చే నరాల రోగులకి సేవలు అందించడానికి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసాం. థ్యాంక్ యూ. డాక్టర్ దినేష్ రెడ్డి అండి, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. నేను ఈ టీటీఏ తరపున వాణెక్క వాళ్ళ కొలీగ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా మెడికల్ అండ్ డెంటల్ క్యాంపు మరిన్ని సేవా కార్యక్రమాలు మళ్ళీ ఫ్యూచర్లో చేపట్టాలని వాళ్ళందరికీ మా తరపున మా సహకారం తప్పకుండా ఉంటుందండి. ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వాణెక్క గారికి, ప్రదీప్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజలకు సర్వీస్ అందే అవకాశం కల్పించడానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి థ్యాంక్స్ చెప్తాను. నా పేరు డాక్టర్ శ్రీకాంత్. ఐఎమ్ కన్సల్టెంట్ ట్రామా అండ్ జాయింట్ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ యాక్చువల్లీ వాళ్ళ టీటీఏ వారి ఆధ్వర్యంలో మా నవోదయ సంబంధించిన మా సీనియర్స్ జూనియర్స్ అందరం కలిసి ఇక్కడ సేవ అందించడానికి ఇక్కడ వచ్చాము. దీన్ని ప్రజలు అందరూ సహకరించి అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుచున్నాము. థ్యాంక్ యూ. సో నేను డాక్టర్ శ్రీనివాస్ కారంపూరి, నేను ఐ స్పెషలిస్ట్. సో మన లక్షణ ఐ అండ్ హోమియో హాస్పిటల్ నిజామాబాద్ ద్వారకా నగర్లో ఉంది. సో ఈ టీటీఏ వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు ఆర్గనైజ్ చేయడం, దాంట్లో మేము పార్టిసిపేట్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. నా పేరు డాక్టర్ శ్రీధర్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, సెక్యూర్ చైల్డ్ కేర్ హాస్పిటల్లో. టీటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెడికల్ హెల్త్ క్యాంప్కి మా అక్క వాణి అక్క గారికి, ఇంకా వినయ్ అన్న గారికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ నవోదయ సీనియర్స్ అందరినీ ఒక చాటిన నిలబెట్టి మమ్మల్ని ఈ హెల్త్ క్యాంప్లో పాల్గొనడం చేయడం మాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. ఈ సేవలు అందరూ ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. డాక్టర్ విజయలక్ష్మి, ఐఎమ్ డెంటల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. ఇక్కడ అర్సపల్లిలో ఈరోజు డెంటల్ క్యాంప్ ఉంది. ప్రజలందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చెకప్ కూడా ఉంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్స్ కూడా చెప్తాము. ఏదైనా అర్థం కాకుంటే మోటివేషన్ కూడా చేస్తాము. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ధన్యవాదములు. ఈ ఊరికి రావడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది. వచ్చినప్పటి నుండి ఇక్కడ ఉన్న డాక్టర్స్ని కానీ ఇక్కడ చేస్తున్న వాలంటీర్స్ కానీ నిహాన్ వాలంటీర్స్ కానీ ఎంతో బాగా చేస్తున్నారు. సో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మా ఫౌండర్ డాక్టర్ పైలమల్లారెడ్డి గారు ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసినారు. సో దీనికి మేము ప్రతి ఈ December 8th 9th నుండి 23rd వరకు ప్రతి గ్రామంలో కావాల్సిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో దాని మూలన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మా చీఫ్ గెస్ట్ పైడి రాకేష్ రెడ్డి గారికి వచ్చినందుకు మేము చాలా హ్యాపీ. ఇక్కడికి వచ్చినందుకు రాకేష్ అన్న మీ స్పీచ్కి మేము ఎప్పుడూ ఫ్యాన్సే. సో వెయిట్ చేస్తున్నాం ఈరోజు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తన్పాల్ సూర్యనారాయణ గారు వస్తున్నారు సో కొద్ది సేపట్లో. అండ్ ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలని దగ్గరుండి కోఆర్డినేట్ చేస్తున్న మా విశ్వకందికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకు అంటే ఎంతో ఎనర్జీ పెడుతున్నారు. యుఎస్లో ఉండి కూడా ఎంతో ఎనర్జీ పెట్టి ప్రతి గ్రామంలో ఇవాళ ఇక్కడ ఒక 3 కార్యక్రమాలు జరుగుతున్నాయి నిజామాబాద్ ఏరియాలో చుట్టుముట్టు. సో నెక్స్ట్ కరీంనగర్ అట్లా ప్రతి ఊర్లో ఒక సేవా కార్యక్రమాలు, హెల్త్ క్యాంప్స్ కానీ, ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ, స్కూల్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు ఇంత కోఆర్డినేట్ చేసినందుకు థ్యాంక్ యూ. అందరికీ మా టీటీఏ ఫ్యామిలీ అందరూ, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఆర్బీపీస్ అందరికీ. అండ్ ఈసారి స్పెషల్గా ఇంకా స్పెషల్గా మా అడ్వైజరీ కౌన్సిల్ మొత్తము మాతో పాటు వస్తున్నారు, తిరుగుతున్నారు, ప్రతి ఊరికి వస్తున్నారు. సో మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారు అండ్ కో చైర్ నెమలి వాసి, నెమలి సాయిబాబా టెంపుల్ కట్టించిన మోహన్ పట్లోల గారు లాస్ట్ ఇయర్ నెమలి సాయిబాబా టెంపుల్లో ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చి స్కూల్లో స్కాలర్షిప్స్ ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసిన మోహన్ రెడ్డి పట్లోల గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ మా అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్ భరత్ మదాడి గారు అండ్ శ్రీని అను గారు అండ్ మా పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ అందరికీ, అందరూ మాతో పాటు ప్రతి ఊర్లోకి వస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ అరసపల్లి వాసి ప్రదీప్ బొడ్డు సూపర్ అరేంజ్మెంట్స్ ఇది. విహాన్ స్కూల్ సొసైటీ వాళ్ళంతా స్కూల్ మేట్స్ కలిపి ఒక 100 మంది వాలంటీర్స్ ఇక్కడ ఒక మంచి టీషర్ట్స్ వేసుకొని తిరుగుతుంటే ఎంతో హ్యాపీగా ఉంది. అనిల్ మీలాంటి వాళ్ళు వస్తే మేము ఎంతో చేయగలుగుతాము. సో రండి, కలిసి చేస్తాము ఇలాంటి సేవా కార్యక్రమాలు. అందరం గవర్నమెంట్తో పాటు అందరూ మనం కూడా కలిసి చేస్తే ఇంకా ఎంతో మందికి ఎంతో చేయొచ్చు. సో థ్యాంక్ యూ అందరికీ. అండ్ వాణి గారు స్పెషల్ థ్యాంక్స్ ఈ అరేంజ్మెంట్స్ దగ్గరుండి చూసుకుంటున్నందుకు. ఇప్పుడే రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు వాణి కోసం రాకపోతే వదలదు, అందుకే రావాల్సి వచ్చింది అని. సో ఎంబడి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ థ్యాంక్ యూ. అసోసియేషన్ అమెరికా వారి ఆధ్వర్యంలో మా మేనగోడలు వాణి గడ్డం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన గ్రామస్తులు మరియు వేదిక మీదున్న పెద్దలు, మా అన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు మరియు అమెరికాలో మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న నెమలి మోహన్ రెడ్డి గారు మరియు విజయపాల్ రెడ్డి గారు, మా అక్క మాజీ మేయర్ సుజాత గారు, అండ్ నా మిత్రుడు, అంటే నాకు అమెరికాలో కూడా మిత్రులు ఉన్నానని చెప్పడానికి నవీను, మరి వేదిక మీద ఉన్న అందరు పెద్దలు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని రావడానికి కారణం నా మేనకోడలు. గెలిచినాక ఎవడుంటాడు నీ ఎంబాట అనేది ముఖ్యం కాదు, నిన్ను గెలిపించడానికి నీ ఎంబాట ఎవరున్నారు మర్చిపోక అనేదే రాజకీయ నాయకుడు. నా ఎమ్మెల్యే 3 నెలల ప్రస్థానంలో విజయం సాధించడానికి 3 ప్రధాన పాత్ర పోషించారు. నా భార్య, నా కూతురు, నా మేనకోడలు. కాబట్టి రాజకీయ నాయకులకు కూడా ఒక ఆలోచన ఉండాలి. గెలిచినాక ఎవడెవడు వస్తాడు ఎంబట, గెలిపించడానికి ఎవడు చెమట చుక్కలు ఎంపాడు మన ఎంబట, ఎవడు కన్నీటి చుక్కలు రాల్చాడు మన గురించి, కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు. అలా మర్చిపోవద్దని మళ్ళొక్కసారి గుర్తు చేసుకోవడానికి ప్రజలు కూడా ఇదే సాయంత్రం ప్రోగ్రాము రాజకీయ సభ అయితే క్యూలు కట్టేవాళ్ళు వేలాదిగా. ఆరోగ్యం గురించి అంటే శ్రద్ధ లేదు, విద్య గురించి అంటే శ్రద్ధ లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి అమెరికాకి వెళ్ళొచ్చి ₹1,00,000 టికెట్ పెట్టుకొని అరసపల్లిలో క్యాంపు పెడితే పక్కనున్న ఇంటోడు వచ్చినట్లేదు.
సాయంత్రం మందు ముక్క పెడితే క్యూలు కడతారు. ఇది మారాలి ప్రజలలో కూడా. ఇంకా ఎన్ఆర్ఐలకు ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నది, మిమ్మల్ని కోల్పోయిన వాళ్ళం మేము. మీ తెలివిని వాడుకోలేకపోయినాం, మీ నిజాయితీని వాడుకోలేకపోయినాం. ఈ దేశం 30-40 ఏళ్ళ క్రితం మీ టాలెంట్ని, మీ నిజాయితీని ఈ దేశం ఉపయోగించుకోలేకపోయింది. కాబట్టే సముద్ర గర్భాలు దాటారు. దేశ విదేశాలలో కష్టపడి మీ టాలెంట్ని గుర్తించింది కాబట్టి మళ్ళీ పేగుబంధం, తల్లి బంధం, నేల బంధం మళ్ళీ మిమ్మల్ని పిలుస్తుంది. కానీ మీరు దయచేసి 30 ఏళ్ళ దేశం మీరు పోయినప్పటికన్నా ఇంకా ఘోరంగా తయారైంది. అవినీతి పరుల చేతుల్లోకి వెళ్ళిపోయింది దేశం. ఒక మామూలు లేబర్కు ట్రీట్మెంట్ ఇప్పించాం. 6 లక్షల రూపాయలు నేను కట్టాను. హెల్త్ మినిస్టర్తో ఫోన్ చేయించాను. మల్కాజ్గిరి ఎంపీతో ఫోన్ చేయించాను. ఇప్పటి వరకు హెల్త్ రికార్డ్స్ కూడా ఇవ్వలేదు. గవర్నమెంట్ నుంచి అన్ని సౌకర్యాలు ఉంది కూడా ఈరోజు వైద్య రంగంలో మాఫియా రాజ్యం వెళ్తున్నది. మీలాంటి వాళ్ళు, మంచి వాళ్ళు కొంత దృష్టి పెట్టండి. మీ తెలివి, మంచి డాక్టర్స్ వచ్చి మెడికల్ క్యాంప్స్, ఒకప్పుడు సత్యసాయి బాబా పుట్టపర్తిలో ఎట్లయితే క్యాంప్స్ పెడతారో అట్లాంటి క్యాంప్స్, అట్లాంటి హాస్పిటల్స్ పర్మనెంట్ కట్టండి. విద్య, వైద్యం రెండు ఈరోజు బాగా నమ్మకం లేకుండా అయిపోయింది. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎవ్వరు కూడా చేరట్లేదు. ఎవ్రీ ఇయర్ 3 లక్షల మంది డ్రాప్అవుట్స్ అవుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మరీ పేదవాడు తప్ప ఆటో రిక్షా వాడు కూడా వెళ్ళలేనంత నమ్మకం కోల్పోయింది. మీరు ఎందుకంటే దేశ విదేశాలలో మంచి పేరు సంపాదించుకొని అన్ని రకాలుగా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మీకుంది. ఈ దేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాల్సిన అవసరం మీకుంది. మీలాంటి వాళ్ళు నిజాయితీ పరులు, కష్టపడి పైకొచ్చిన వాళ్ళు, ఈ దేశం గురించి నిరంతరం ఆలోచించే వాళ్ళు ఎక్కడున్నా ఈ అర్సపల్లి లాంటి గ్రామాన్ని గురించి ఆలోచిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. మీకు పక్కనున్న మేమే ఆలోచిస్తలేము. పక్కనున్న ప్రజలతో ఎన్నుకోబడి ప్రజలతో నీరాజనాలు అందుకొని మేమే మర్చిపోయినాం. అట్లాంటిది అమెరికాకి వెళ్ళొచ్చి ఇట్లాంటి క్యాంప్స్ పెట్టడం, అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు మేము చెప్తున్నాం, రాజకీయాలకు అతీతంగా అయినా రాజకీయాల్లో ఉన్నట్టు మాడకపోతే మీరు క్యాంపులు పెట్టిన ఇంకా 4 వచ్చేటట్టు లేరు. కొన్ని రోజులైతే ఇదే రాజకీయ సభలు, కుల సభలు పెడితే వేలాది మంది క్యూలు కడతారు. ఇక్కడ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురండి, ప్రశ్నించే తత్వం తీసుకురండి, నిలదీయాలి నాయకులని, అధికారులని. మా బడ్జెట్ ఎంత, మా పన్నులు ఎంత, మా అప్పులు ఎంత, ఎందుకు ఆడపిల్లలు చదువుకునే బాత్రూమ్ల స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఉండరు. ఈ ప్రజలు ప్రశ్నించాలంటే మీ ధైర్యం తోడు కావాలి. ఎందుకంటే మీరు ఆర్థికంగా స్థిరపడ్డారు విదేశాలలో. ఇక్కడ ప్రతి ఒక్కడికి రాజకీయ పార్టీ ఒకటికండ, కులం ఒకటికండ, ఇక్కడ ప్రశ్నించడమే మానేస్తున్నారు పేదవాళ్ళు. కాబట్టి విదేశాలలో ఉన్న ఈ గడ్డని మర్చిపోకుంటున్నారు. ఇట్లాంటి క్యాంపులు. రెండోది, ఈ మధ్యన రకరకాలుగా యువతను మోసం చేస్తున్నారు. విదేశాలకు తీసుకెళ్ళి ఎవ్రీడే, నిన్నగాక మొన్న కూడా మా పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్లో ప్రశ్నించారు. 100,000 మంది చదువుకున్న యువకులను తీసుకెళ్ళి ఆ ఆన్లైన్ మోసాలు చేయిస్తున్నారు. వాళ్ళని కట్టేస్తున్నారు, బందీకాన్లో పెడుతున్నారు. ఇక్కడ ఉద్యోగాలు లేవు, బతుకుదామని పోతే బయట ఇట్లా యువతకు సరైన అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి ఏదైనా ఆన్లైన్ కోర్సెస్ చెప్పి ఒక మంచి, ఒకవేళ ఎక్కువ డబ్బు ఉంటే కొద్దిగా మీ గ్రామాలలో కూడా పండగలకు దానికి సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ బోలో భారత్ మాతాకి. భారత్ మాతాకి. భరతమాత ముద్దు బిడ్డలం. ఎప్పుడైనా కానీ
ఈ గడ్డ మీద జన్మించినందుకు మనం అదృష్టవంతులం. భారత్ మాతాకి. ఈరోజు అర్సాపల్లి గ్రామంలో, గ్రామం కాదు ఇది, కార్పొరేషనే, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులు, అంటే ఈ అర్సపల్లిలో పుట్టిన గ్రామాన్ని, పెరిగిన గ్రామాన్ని మర్చిపోవద్దు అని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. దానికి నిదర్శనంగా ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న విహాన్ సొసైటీ సభ్యులకు, ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న నా తోటి ఎమ్మెల్యే లక్ష్మణుడు గారికి, మేమిద్దరం రామలక్ష్మణులం, అందుకే లక్ష్మణ్ అంటాం, రాకేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సోదరిమణి ఎక్స్ మేయర్ ఆకుల సుజాత గారికి, టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారికి, అడ్వైజర్ కౌన్సిల్ విజయపాల్ రెడ్డి గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మోహన్ గారికి, నా క్లాస్మేట్ గారు కూడా మా మోహన్ గారు, టీటీఏ టీమ్ ఎల్ఎన్ రెడ్డి గారు, గడ్డం వాణి గారు, ప్రదీప్ గారు, విహాన్ సొసైటీ సభ్యులకు, భారతీయ జనతా పార్టీ నాయకులు వేదిక మీద రమేష్ గారికి, నవీన్కు, సత్యనారాయణ మరియు అర్సపల్లి గ్రామస్తులందరికీ కూడా ఈ శుభదినాన మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. నిజంగా చాలా శుభదినం ఇది. అదే నేను చెప్పినట్లు పుట్టిన గడ్డని మర్చిపోవద్దు అంటే, మన గత చరిత్ర మర్చిపోకుంటే భవిష్యత్తులో మన అభివృద్ధి ఇంకా ముందుకు సాగుతుంది. దాని ఉద్దేశంగా ఈరోజు అర్సపల్లి గ్రామంలో ఈ నిర్వహిస్తున్న డాక్టర్ బృందానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాకేష్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు కావాల్సింది మొట్టమొదటగా విద్యా వైద్యం, ఆ తర్వాత పేదలకు ఆవాస్. ఈరోజు తెలంగాణలో వైద్యం విషయానికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే భయం. ఎందుకంటే ఈ వైద్యం అనేది కొందరి చేతుల్లో గుత్తాధిపత్యంగా నడుస్తూ ఉంది ప్రైవేట్లో. అందుకే మీరు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఈ ఒక్కసారే కాదు, భవిష్యత్తులో కూడా ఇక్కడ ఆల్రెడీ హెల్త్ సెంటర్ ఉంది ప్రభుత్వం నుండి, కానీ అక్కడ అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నాయి, సరైన డాక్టర్ ఉండడు, మెడిసిన్స్ ఉన్నాయి. మీరు ఆ సెంటర్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలని, ముఖ్యంగా తర్వాత మనకు విద్య, ఈ టీటీఏ మెంబర్స్కి ఏంటిదంటే, నేను ప్రతి సంవత్సరం కూడా కనీసం 4 సార్లు అర్సపల్లికి వస్తా, ఎందుకంటే ఇది నా నియోజకవర్గం కనుక. గణపతి నవరాత్రులు లేదా అమ్మవారి నవరాత్రులు, ఆ తర్వాత వేరే సందర్భాల్లో కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మాండమైన గవర్నమెంట్ స్కూల్ ఉంది, స్ట్రెంత్ కూడా బాగుంది, స్టాండర్డ్ బాగుంది, క్వాలిటీ. కానీ అక్కడ వాళ్ళకు కొన్ని రిక్వైర్మెంట్స్ అవసరం ఉన్నాయి. నాకు 2 సంవత్సరాల క్రితము నేను వచ్చినప్పుడు, 1.5 years బ్యాక్ వచ్చినప్పుడు, క్లాస్ రూమ్స్ కొత్త ఉంది అక్కడ. ముఖ్యంగా క్లాస్ రూమ్స్ నిర్మాణం, ఒక 3 క్లాస్ రూమ్స్ కావాలి వాళ్ళకు. అది కూడా మీ టీటీఏ ద్వారా చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది, నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు కొన్ని సౌకర్యాలు బాగుంది, టీచర్స్ టీం కూడా బాగుంది, రిజల్ట్స్ బాగున్నాయి అక్కడ. అంటే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ కూడా బాగలేవని కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇచ్చిన కమిట్మెంట్లు అన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే 10 సంవత్సరాల దుష్ట పరిపాలన ఈ 2 సంవత్సరాలు అంతకు మించి చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కేవలం పదవులే కావాలి తప్ప ప్రజల గురించి ఎలక్షన్లు ఇచ్చే హామీలే.
ఈ 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ పైసలు వాళ్ళకు అడుగుతారు, ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి. ఇక విద్యలో రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ పేమెంట్స్ రావడం లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం పరిస్థితి. మరి ఒకసారి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఇంకా మీ సేవలు ఇంకా మున్ముందు ఇంకా సాగాలని, ముఖ్యంగా అర్సపల్లిలో గవర్నమెంట్ హెల్త్ సెంటర్ ఉంది, దానికి ఏదైనా ఇంకా సౌకర్యాలు అవసరం ఉంటే స్ట్రెంథెన్ చేయాలని, గవర్నమెంట్ స్కూళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. హాస్పిటల్లో మార్పు వస్తుంది. నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ ముందటి మాదిరి కాదు. ఎట్లుందంటే ముందు హాస్పిటల్లో ఏదైనా వెళ్ళి జాయిన్ కావాలంటే అస్తమా రాదనేది లేదు. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు బాగున్నారు, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఏదైతే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ శానిటేషన్ విషయంలో కన్స్ట్రక్షన్ రిపేరింగ్స్, తర్వాత టెక్నికల్గా కావాల్సిన మెషినరీస్, తర్వాత డాక్టర్ల కొరత, ఈ 3 లెటర్లు నేను ప్రభుత్వానికి 2-3 సార్లు నేను ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా మాట్లాడినా. దానికి గత కొన్ని నెలల క్రితం 2.8 crores శాంక్షన్ అయింది. అక్కడ ఎంఆర్ఐ మిషన్ కూడా రావడం జరుగుతూ ఉంది. స్కానర్ పర్చేజ్ చేసి 3 కోట్ల 4 పైన ఉంటుంది. ఇది కార్డియోకు సంబంధించింది. అది ఉపయోగంలో లేకుండా అట్లనే ఉంది, ఎందుకంటే కార్డియాలజిస్ట్ లేడు అక్కడ. అది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఒకప్పుడు పాతకాలంలో పెద్ద బీమారి ఏంటిదంటే హార్ట్ అటాక్, ఇప్పుడు బ్రెయిన్ క్లాటింగ్, క్యాన్సరు, లంగ్స్ ఇన్ఫెక్షను, కిడ్నీ, ఇవన్నీ మేజర్. మనకు సమయం ఉంటే పేదవాళ్ళు ముఖ్యంగా హడావిడిలో ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉన్నదేదో అమ్ముకొని అప్పుల పాలవుతూ ఉన్నారు. దయచేసి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలా. ఒక 3-4 రోజులు మనకు సమయం ఉంటే అక్కడ నిమ్స్ హాస్పిటల్లో ఈ పెద్ద పెద్ద బీమార్లకు ఎల్ఓసి ఇస్తారు. అది 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు. ఆ ఎల్ఓసిని తీసుకెళ్ళి అక్కడ రాకేష్ రెడ్డి గారితో కానీ నాతోటి కానీ ఒక లెటర్ ఎంక్లోజ్ చేసి మేము ఇస్తే మొన్న గత 4-5 రోజుల క్రితం 5 లక్షల రూపాయలకు 5 లక్షలు శాంక్షన్ అయింది. అది ఓన్లీ నిమ్స్ హాస్పిటల్లో సౌలత్ ఉంది. అందుకే పేదలు హడావిడిగా మనకు సమయం 3-4 రోజులు ఉందంటే హైదరాబాద్ వెళ్ళండి. మరి నిమ్స్ హాస్పిటల్లో ఏంటిదంటే బెడ్ దొరకని ఒకటి ఉంది. నా దగ్గర క్యాంప్ ఆఫీస్లో ఎప్పుడు ఒక పర్సన్ని పెడతా. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కు ఏదైనా అవసరం ఉన్నా ఆ కాంటాక్ట్ ఉంటాడు. నిమ్స్ హాస్పిటల్ కూడా బెడ్ ఇప్పించే సౌకర్యం నేను చేసిన. నా వంతు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ రెండింటిని కూడా మీరు గమనించాల్సిందిగా. ఇక్కడ కూడా నిజామాబాద్లో ఒక యువకుడికి యాక్సిడెంట్ తోటి బ్రెయిన్ క్లాట్ అయితే బయట కనీసం 3.5-4 లక్షల ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. ఇది వెరీ అంతా మళ్ళీ నార్మల్ అయింది. ఇవి రెండు కూడా మీరు పేదలు ముఖ్యంగా మనకు మధ్యతరగతి అప్పులు చేసుకోకుండా ఈ ట్రీట్మెంట్ కోసము నా క్యాంప్ ఆఫీస్లో ఇప్పుడు కూడా పర్సన్తో తెలియజేస్తాం. వాలంటీర్స్కు, విహాన్ సొసైటీ వాళ్లకు రియల్లీ హృదయపూర్వక ధన్యవాదాలు ఆర్గనైజ్ చేసినందుకు. మరియు మన ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు, మరి సూర్యనారాయణ గుప్తా గారికి చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మేము 10 ఏళ్ల కింద స్టార్ట్ అయిన ఎంత హార్డ్ వర్క్ చేసి ప్రతి సంవత్సరము మేము ఇక్కడ వచ్చి మాకు చేతనైనంత సహాయం చేయాలని ఇక్కడికి వస్తాము. మేము దాన్ని సేవా డేస్ అంటాం. ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున 10th యానివర్సరీ కూడా అవుతున్నది. మెడికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఆరోగ్యం బాగలేకపోతే ఏది చేయలేము. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ and take care of your neighbors and relatives, family members. So thank you very much for giving the opportunity, and thank you one. Love you all my brothers. Pradeep bro, thank you. Navodaya students, 1998 batch. Vivekananda 1998 batch. Thank you Arsapalli. Thank you TTA.
సేవ డేస్ ఒకటే ఒక మాట చెప్పి నేను ఆపేస్తా. సో ఈ పైన కూర్చునిమా కింద కూర్చునిమా అనేది పక్కన పెడితే మనం అందరం పుట్టుకతోటి పౌరులం ఈ దేశానికి. సో ప్రతి పౌరునికి ఒక బతికే హక్కు ఇవన్నీ ఎలా ఉంటాయో బాధ్యత కూడా ఉంటుంది. ఆ బాధ్యతతోటే ఇక్కడ ఎన్ఆర్ఐస్ కానీ విహాన్ సొసైటీ కానీ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీకి ఏం చేయగలుగుతాం అనే బాధ్యతతోటి ఇంత దూరం వచ్చాము. అండ్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన కొత్తలో నిజామాబాద్ లాస్ట్లో ఉండింది, బట్ చివరికి ఫస్ట్కి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేస్తున్నారు ఇవన్నీ. ఇదే ఊపుతోటి మేము మిగతా జిల్లాలకు కూడా తీసుకెళ్ళి ఇంకా బాగా కంటిన్యూ చేస్తాము. విహాన్ సొసైటీకి టీటీఏ ఎప్పుడు ఉంటుంది, ఏ మంచి పనికైనా ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్. థ్యాంక్ యూ. ఈరోజు మమ్మల్ని వాళ్ళు చేసే సేవలో మమ్మల్ని కూడా ఒక భాగం చేసినందుకు సంతోషంగా ఉంది. ఈరోజు మేము కూడా ఇంటర్మీడియట్ వరకు మేము నవోదయ స్కూల్లో చదివాం. ఇప్పుడు నవోదయ స్కూల్ అంటే మేము చాలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అక్కడికి వెళ్తాం. సో వీ నో ద వాల్యూ ఆఫ్ స్టడీ అండ్ వీ నో ద వాల్యూ ఆఫ్ సర్వీస్. బికాస్ గవర్నమెంట్ మా పైన అంత ఖర్చు పెట్టి చదివించింది కాబట్టి మేము ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నాం. సో వీ ఆల్వేస్ థింక్ వీ షుడ్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. సో అదే ఒక ఇంటెన్షన్తో ఈరోజు సర్వీస్ చేయడానికి వచ్చాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. కండక్ట్ చేస్తున్న వాణి గడ్డం గారికి, అలాగే ప్రదీప్ బొడ్డు గారికి, అలాగే వాలంటీర్స్ అందరికీ, వాళ్ళకి బిజీ ఉన్న డాక్టర్లందరూ ఇక్కడికి వచ్చి ఈ సేవ కోసం వచ్చినందుకు ప్రతి డాక్టర్కి, ప్రతి వాలంటీర్కి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున నమస్కారాలు. నాది నిజామాబాద్ జిల్లానే. సో ఇక్కడ నిజామాబాద్కి వస్తుంటే పాత మెమరీస్ అన్నీ ఇక్కడ చదువుకున్న మాణిక్ భవన్ స్కూల్ కానీ జూనియర్ కాలేజ్ కానీ గుర్తు వస్తుంటాయి. నాది ఇక్కడే దగ్గరలో ఉన్న కామారెడ్డి జిల్లా నమ్లి వాసి, నేను ఇక్కడే పుట్టి పెరిగాను. సో ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు మా ఆర్గనైజేషన్ తరఫున ప్రతి ఒక్కరికి, ప్రతి వాలంటీర్కు ధన్యవాదాలు. నమస్కారం. ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారికి, అదేవిధంగా విహాన్ సొసైటీ వారికి, జేఎన్వి నిజాం సాగర్ విద్యార్థులకు, అందులో చదివి ఈరోజు మా అర్సపల్లికి వచ్చి సేవలు చేసినటువంటి డాక్టర్స్కి, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నిర్వాహకులైనటువంటి గడ్డం వాణి గారికి, అర్సపల్లి స్థానికులు బొడ్డు ప్రదీప్ గారికి, మా గ్రామస్తులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది, లక్షలు ఉంటుంది, కోట్లు ఉంటుంది. ఆ కోట్లు ఎలా ఖర్చు చేయాలన్నది ఆ వ్యక్తి ఇష్టం. రెండు రకాల ఖర్చు చేస్తాడు డబ్బులు. ఒకటి తన వ్యక్తిత్వం కోసం, ఒకటి రెండవది చాలా ఆడంబరాలకు, మూడవది సంపాదించిన దాంట్లో కొద్ది గొప్ప సొసైటీకి ఖర్చు పెట్టడం అనేది ఉంటుంది. ఎప్పుడైతే సంపాదించిన సంపదలు సమాజానికి ఖర్చు పెట్టమో అప్పుడే మా జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. ఇలాంటి ఒక మంచి అంశాన్ని ఎన్నుకొని తెలుగు సొసైటీలో అమెరికా అంటే ఎక్కడో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సేవలు చేస్తున్నట్టే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఇలాగే సమాజంలో చాలాటువంటి పేదలు ఉంటారు, రకరకాల సమస్యలు బాధపడుతూ ఉంటారు. వారందరికీ కూడా ముఖ్యంగా నేను ఒక టీచర్ని కాబట్టి మా యొక్క గవర్నమెంట్ స్కూళ్ళలో ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ చదువుతారు. ఇక్కడ నుంచి ఎన్నుకునే ఏ కార్యక్రమమైనా సరే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో చాలా ఎంత గవర్నమెంట్ ఖర్చు పెట్టినప్పటికీ చాలా వసతులు కరువవుతున్నాయి. కాబట్టి మీరు ఏదైతే తర్వాత ప్రోగ్రామ్ ఎంచుకుంటారో ఈ 10 daysలో కూడా ప్రభుత్వ స్కూళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు. అర్సాపల్లికి విచ్చేసి టీటీఏ సేవ ఆధ్వర్యంలో మరియు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి విచ్చేసినటువంటి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారికి మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే వైడి రాకేష్ రెడ్డి గారికి, వారి రెడ్డి గారికి, మరియు ఉన్నటువంటి వేదికపై ఉన్నటువంటి వైద్య బృందానికి మరియు రమేష్ గారికి, మరి ఇక్కడ రాధమ్మ ఆర్గనైజేషన్లో ముఖ్య భాగం పాత్రవహిస్తుంది రాధమ్మ గారికి, మరియు ఒక అర్సాపల్లిలో ఉన్నటువంటి వేదికపై ఉన్నటువంటి వెంకటేష్, సత్యనారాయణ, వీరందరికీ మా యొక్క అర్సాపల్లి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ యొక్క వైద్య శిబిరంలో పాల్గొన్నటువంటి అర్సపల్లి ప్రజలందరికీ
మరి మా యొక్క ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా మరి వైద్యం అనేటటువంటిది చాలా అతి ముఖ్యమైనటువంటి భాగం. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటటువంటి ఆలోచన విధానానికి మన టీటీఏ సేవ వాళ్ళు ఈ యొక్క నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రజలు కూడా సహకరిస్తూ వారి వారి వైద్య విధానంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నారు. చాలా సంతోషకరమైన దినం. ఈ యొక్క కార్యక్రమానికి మరొకసారి మా యొక్క హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఇక్కడ నిర్వహించినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముగిస్తుంది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మా యొక్క నమస్మాంజళ్ళు. మీరు ఒక్క నిమిషం కామ్గా ఉంటే నేను ఒక మాట చెప్తాను. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో ఈ 10th ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేది శిల్పకళా వేదికలో మేము జరుపుకుంటా ఉన్నాము. ఈ 10 సంవత్సరాలలో ఏం చేశాము అన్నదానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. కోవిడ్ టైంలో కనీసం 200 ప్రాణాలు కాపాడినటువంటి ఏకైక అమెరికా సంస్థ ఏదైనా ఉంది అని చెప్పేసినంటే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. మాకు రాత్రి అవుతుంది, మీకు ఇక్కడ పగలవుతుంది. అలాంటి టైంలో కూడా రాత్రి అంతా మేల్కొని ఇక్కడ హాస్పిటల్స్ అయితేంది, అదేవిధంగా డాక్టర్లను అరేంజ్ చేయడం అయితేంది, చనిపోయిన వారిని తీసుకెళ్లడం అయితేంది, అంబులెన్స్ లాంటివి డొనేట్ చేయడం అయితేంది. నిజామాబాద్ జిల్లాకు కూడా డాక్టర్ మోహన్ రెడ్డి పట్లోల గారు ఒక అంబులెన్స్ని డొనేట్ చేశారు అప్పుడు. సో కోవిడ్ టైంలో కూడా 200 ప్రాణాలని అప్పుడు అంటే చావు బతుకుల్లో ఉన్న వాళ్ళని కాపాడడం అనేది చాలా గొప్పగా భావించేటటువంటి విషయము. సో ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సంఘటనలు ఉన్నాయి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేస్తుంది. అంతేవిధంగా బతుకమ్మ బోనాల సంప్రదాయాలు, తెలంగాణ బతుకమ్మ అండ్ బోనాల సంప్రదాయాలని కూడా మేము అమెరికాలో చాలా ఘనంగా చేస్తూ ఉన్నాము. సో ఇలా ఎన్నో సంస్కృతి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము. సో వీటన్నిటిని మళ్ళొకసారి ఈ 10th యానివర్సరీలో సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో శిల్పకళా వేదికలో మేము డిసెంబర్ 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రోగ్రాం ఉంటుంది. అందరూ తప్పకుండా రండి. దీనికి ముఖ్య అతిథులుగా చాలామంది విచ్చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ హెల్త్ క్యాంప్కి విహాన్ సొసైటీ వారు తమ్ముడు ప్రదీప్, మా అర్సపల్లి వాళ్ళు మరియు ఎస్బిహెచ్ ఎంప్లాయీ ఇవాళ వాళ్ళ ఆఫీస్ కూడా లీవ్ పెట్టి ఈ ప్రోగ్రాంకి, ఇది అర్సపల్లి అంటే చూడడానికి గ్రామీణ వాతావరణమైనా కానీ మున్సిపల్ కార్పొరేషన్, దాదాపు అంతా పాడి పరిశ్రమ మీద ఆధారపడ్డ వాళ్ళు, రైతులు చాలామంది ఉన్నారు. నేను ప్రదీప్కి మరి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే ఫాదర్ కానీ ప్రదీప్ కానీ మాకు బాగా దగ్గర వాళ్ళు. మన పుట్టిన ఊరికి మనం ఏమైనా చేయాలనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఏదో హైదరాబాద్లో సెటిల్ అయినాం, అమెరికాలో సెటిల్ అయినాం అనే విరవయూతూ మన ఫ్యామిలీకే కాకుండా మన పుట్టిన ఊరికి ఏమైనా సాయం చేయాలనే తపన ఉండి, ఇది ప్రతి ఒక్కరిలో ఒక ప్రదీపే కాకుండా అర్సపల్లికి చెందిన ఒక యూత్ అందరికీ, సాఫ్ట్వేర్ పిల్లలే కానివ్వండి, అమెరికాలో ఉన్న కానీ, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా నా తరఫున విజ్ఞప్తి ఏంటంటే, పుట్టిన ఊరికి బీదవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు హెల్త్ క్యాంప్సే కాకుండా అర్సపల్లి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునే పిల్లలకి మనవంతు సహకారం చేయాలని నేను మీ అందరు కూడా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్ కాకుండా బీదవాళ్ళు ఇక్కడ బీడీ పరిశ్రమ మీద కూడా చాలామంది ఉన్నారు. మేము గత 4 years బ్యాక్ ఒక హెల్త్ క్యాంప్ టేకప్ చేసినాను. దాదాపు ఒక 30 మంది లేడీస్ డాక్టర్లతో గైనిక్ ప్రాబ్లమ్స్లో ఉన్న లేడీస్ అందరినీ హై స్కూల్లో పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసి దాదాపు ఒక 300-400 మందిని ఆ రోజు పేషెంట్లను చూసి దాంట్లో ఒక 5గురిని క్యాన్సర్ పేషెంట్లను పికప్ చేసి వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఇట్లా హెల్త్ క్యాంప్స్ పెడతా ఉంటే పబ్లిక్లో కొద్దిగా బీద వాళ్ళకు సహాయపడినట్లు ఉంటుంది. మరియు
ఇక్కడికి వచ్చేసిన రాకేష్ అన్న గారు మరియు రాబోతున్న సూర్యనారాయణ గుప్తా గారికి కూడా నేను ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన, మేము ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యే మన దగ్గరికి వస్తుంది కాబట్టి మేము రిసీవ్ చేసుకోవాలి, మా బాధ్యత. ఈ సంఘాలన్నీ కూడా మేము డి శ్రీనివాస్ గారి సాయంతో గత 25 ఏళ్ళకెళ్ళి ఈ బిల్డింగ్స్ అన్నీ మేము ఒక్కటి కాదు ప్రతి క్యాస్ట్కి కూడా పెద్ద మనిషి డిఎస్ గారి సహకారంతో కట్టించడం జరిగింది. ఇక్కడ కృష్ణుని గుడి, బడి, మసీదు ప్రతి ఒక్కటి కూడా ఆ పెద్ద మనిషి సహకారంతో మేము ఇక్కడ దాకా వచ్చాము. ఎందుకంటే పోయిన పెద్ద మనిషి మన ఊరికి చేసిన జ్ఞాపకాలు మనము అవి నెమరు వేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మా ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేల గారికి మేము కూడా వాళ్ళ ఫండ్ నుంచి కూడా ఏమన్నా మా ఊరికి మా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న విలేజ్ కమిటీ కాబట్టి మీ వంతు సహకారం చేయాలని రాకేష్ అన్న గారికి కోరుతూ, సూర్యనారాయణ కూడా మా రిక్వెస్ట్. ఇంకోటి వచ్చిన యుఎస్ఏ నుంచి వచ్చిన డాక్టర్స్ మీ అందరు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ కూడా మీరు నెక్స్ట్ కూడా క్యాంప్సే కాకుండా మీ వంతు సహకారం మా బీద పిల్లలకి, బీద వాళ్ళకి చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు, మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు ఏడవన్నద కానీ కంటికి కనరాడు, కంటికి కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా కానరాడు, మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు ఏడవన్నద దాని కంటికి కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి 25 పైసల రొత్తులు కాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాల గండ భుక్తి ముసుల తడిగి బలమోజు పెడతాడు. ఈ స్వార్థం విడిచి నిస్వార్థంగా రోగులకు, నిర్భాగ్యులకు ఉచిత సేవలందించే టీటీఏ వర్ధిల్లాలి. ఈ టీటీఏ వర్ధిల్లాలి. రక్తదానము, కృత్రిమ దానము, కృత్రిమావయవదానం, గుండె జబ్బులు, ప్రాణాంతకమైన పిల్లల, యువకుల, వృద్ధులు ఎవరికైతేనే కాపాడుట మీ ధ్యేయం, కాపాడుట మీ ధ్యేయం. హర్ష పెళ్లి స్వాగతం, హర్ష పెళ్లి సుస్వాగతం. ఈ ప్రోగ్రామ్ చేయాలని ఎందుకు అనిపించింది? అమెరికా నుంచి ఇక్కడ వచ్చి సేవ చేయాల్సిన అవసరం? నమస్తే అండి, నా పేరు నవీన్ రెడ్డి మల్లిపతి. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఇక్కడ మా ఫౌండర్ డాక్టర్ పైలమల్లారెడ్డి గారు ఒక 10 years బ్యాక్ ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసినారు ఒక మంచి ఉద్దేశంతో. దీన్ని మా ముందుండి నడిపిస్తున్న మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి పట్ల గారు, భరత్ మాదాడి గారు అండ్ శ్రీని అను గారు అండ్ మా పాస్ ప్రెసిడెంట్ వంశీ కంచర్లకుంట్ల అండ్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఆర్వీపీస్ అందరూ మాతో కలిసి ఇండియాలో సేవా డేస్ కార్యక్రమాలను ఎలా చేయాలి అన్నది ఈ ఇయర్ 10th anniversary కాబట్టి సేవా డేస్ కార్యక్రమాలతో పాటు 10th anniversary December 25th రోజు శిల్పకళా వేదికల్లో జరుగుతుంది. సో ఇక్కడ మేము ఈరోజు అర్సిపల్లికి రావడానికి ముఖ్యమైన కారణం బ్లడ్ డ్రైవ్. ప్రదీప్ బొడ్డు, వాణి గడ్డం అండ్ మోహన్ పట్లోల గారు ఇక్కడ నుండి రంజిత్ కైతం. సో అందరూ కలిసి ఇక్కడ బ్లడ్ డ్రైవ్ అండ్ ఫుడ్ డ్రైవ్, బ్లడ్ డ్రైవ్ అండ్ హెల్త్ క్యాంప్ అంతా క్రియేట్ చేస్తున్నారు. అండ్
ఇక్కడ ఎంతో అరసపల్లిలో వాలంటీర్స్ కానీ విహాన్ సొసైటీ ఎంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేయడము, అందరినీ ఒక దగ్గర తీసుకొని రావడం ఎంతో సక్సెస్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళని చూశాక, ఇక్కడ విహాన్ సొసైటీని చూశాక మేము కూడా ఒక మంచి ప్రతి ఊరికి ఇలా ఒక టీం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాము. సో ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వచ్చిన మా వాలంటీర్స్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ రెడ్డి పట్లోళ్ళ అండి, టీటీ అడ్వైజరీ కౌన్సిల్ కో-చైర్. మాది కామారెడ్డి జిల్లా నెమ్లీ విలేజ్. సో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సేవా డేస్ అని చేస్తారు. ఈసారి అరసపల్లి గ్రామంలో సో వాణి గారు అలాగే మన ప్రదీప్ బొడ్డు గారు కలిపి ఇక్కడ శిబిరం చేస్తున్నారు. చాలామంది వచ్చారు. సో ఇక్కడ గ్రాండ్గా జరుగుతున్నది. ముందుగా వాణి గారికి, తర్వాత ఇద్దరికి కంగ్రాచులేషన్స్ ఫర్ డూయింగ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ హియర్. అందరికీ నమస్కారం. సో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది ఏప్రిల్ 5, 2015న అమెరికా దేశంలో న్యూయార్క్ రాష్ట్రంలో మొట్టమొదటిగా స్థాపించబడింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో, పలు సిటీస్లో ఇది స్ప్రెడ్ అయ్యి చాలా చాప్టర్స్ ఓపెన్ అయ్యాయి. సో అక్కడి నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి డిసెంబర్లో సేవా డేస్ అనే పేరుతో చాలామంది ఎన్ఆర్ఐలు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు తరలి వచ్చి వాళ్ళ జిల్లాల్లో, వాళ్ళ స్వగ్రామంలో ఏదైనా ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టి చేసే పనే సేవా డేస్. సో దానికి ఈరోజే ఆరంభం. ఇక్కడ ఈ సంవత్సరం 2025లో జరిగే ఈ సేవా డేస్కి మొట్టమొదటిగా ఈ అరసపల్లి నిజామాబాద్లోనే మొట్టమొదటి యాక్టివిటీ. సో చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ మెడికల్ క్యాంపు, డెంటల్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంపు అన్నీ పెడుతున్నాము. సో ఈ ఊర్లోకి దాదాపు 7 స్పెషలైజేషన్స్ అంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, అట్లాగే బ్లడ్ డొనేషన్ రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చారు. సో చాలా ఘనంగా అంటే అందరూ ఈ ఎన్ఆర్ఐలు వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్కి, అంటే ఎవరిలో ఏ ఒక్కళ్ళు ఏ ఊర్లో చేసినా మిగిలిన టీం అంతా వాళ్ళ సపోర్ట్కి వెళ్తారు. సో ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ ఉద్దేశంతో చేసిన పనులు ఇవన్నీ. సో మీ అందరి సహకారం. బ్లడ్ డొనేషన్ క్యాంప్, మెడికల్ క్యాంప్ అండ్ డెంటల్ క్యాంప్. సో డెంటల్ డాక్టర్స్ వచ్చారు, అట్లాగే కంటి డాక్టర్స్, న్యూరాలజిస్ట్ వచ్చారు, ఆప్థాల్మాలజీ జనరల్ ఫిజిషియన్, పీడియాట్రిషియన్స్ అందరూ వచ్చారు. థ్యాంక్ యూ టీటీఏ అండ్ విహాన్ సొసైటీ. సో మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అండ్ మెడికల్ అండ్ డెంటల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. సో అందరూ కూడా పాల్గొని చాలా వాళ్ళు మేము మా సేవ తీసుకున్నారు. సో దానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్ వచ్చినందుకు అందరికీ. అండ్ మెయిన్గా మా టీటీఏకి అండ్ విహాన్ సొసైటీకి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా విహాన్ సొసైటీ నుంచి థ్యాంక్ యూ ఎవ్రీవన్. తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు. ముందుగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అరసపల్లిలో మరి ఈ ప్రారంభోత్సవానికి వచ్చేసిన పెద్దలకి, మరి ఇక్కడికి అమెరికా నుంచి వచ్చి డాక్టర్ సేవ చేయాలనుకుంటున్నారు. 3 జిల్లాలకు చేస్తామని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి చూడండి, ప్రజలకు సేవ నేను కూడా చేశాను ఒక మేయర్గా ఉండి. మరి వారు కూడా ఇప్పుడు డాక్టర్లు కానివ్వండి ఎంతో సేవను అందిస్తున్నారు. ఆరోగ్యం మెయిన్, ముఖ్యంగా ఆరోగ్యం, చదువు ముఖ్యం కాబట్టి మరి వారు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని ఇక్కడికి ఇచ్చేసి మరి అన్ని జిల్లాల వారీగా ఈ విలేజ్లలోకి వెళ్ళి అన్ని టెస్టులు చేసి ఉచిత వైద్య శిబిరం ఏర్పరిచినందుకు వారందరికీ, మరి ఈ సొసైటీ ఏర్పరిచిన వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. నా పేరు డాక్టర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో వాలంటీర్గా ఉన్నాను. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అనేటటువంటి నినాదంతో 2015లో మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత అమెరికాలో కూడా మన బతుకమ్మ బోనాల సాంప్రదాయంతో పాటు వివిధ రకాల సేవా కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది స్థాపించడం జరిగింది 2015లో. సో ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ 10 వసంతాల వార్షికోత్సవాలు అనేది మేము హైదరాబాద్లో చేయడానికి నిర్ణయించుకున్నాము. అందుకు మేమందరం కూడా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులంతా కూడా హైదరాబాద్కి రావడం జరిగింది. ఈ సేవా డేస్ కార్యక్రమాలతో పాటుగా ఈ 10 years సెలబ్రేషన్స్ కూడా చేస్తూ ఉన్నాము. ఇందులో ప్రముఖ సంస్థలు, మాతో పాటుగా పనిచేసేటటువంటి ప్రముఖ సంస్థల్ని ఒక 100 సంస్థల్ని ఎంపిక చేసి
పిలుద్దామనేటటువంటి ఉద్దేశం మాకు ఉండింది. అందులో భాగంగానే ఈరోజు మేము ఈ విహాన్ సొసైటీ వాళ్ళ యొక్క కాన్సెప్ట్ మాకు నచ్చి, ఎందుకనంటే విద్యార్థులు ఏకమై, అంటే ఇవాళ రేపట్లో ఎక్కడ ఉంటుందని చెప్పేసినానంటే ఫ్రెండ్స్ తప్పితే ఎక్కువ మంది కలిసే అవకాశం ఉండదు. అలాంటిది ఒక స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారని చెప్పగానే మాకు ఆశ్చర్యం వేసింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యూనిటీని చూసి మాకు ముచ్చటేసింది. సో కాబట్టి ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 10వ వార్షికోత్సవానికి మేము విహాన్ సొసైటీ వాళ్ళందరినీ కూడా అతిథులుగా రావాల్సిందిగా కోరుకుంటూ మేము ఈ యొక్క ఇన్విటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ విహాన్ సొసైటీ, యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ అండ్ యు డూ ద సేమ్ థింగ్ ఫర్ ఆల్ ద ఇయర్స్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ విహాన్ సొసైటీ and see you all on December 25th and also December 14th. Yeah, December 14th. So andaru Gachipoli Stadium.